గత ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. మిర్యాలగూడ మండలంలోని వెంకటాద్రిపాలెం గ్రామ శివార్లో పట్టణ పేద ప్రజల కోసం నిర్మించిన 560 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సిపిఎం బృందం ఆధ్వర్యంలో శనివారం పరిశీలించారు. గత 6-7 సంవత్సరాల క్రితం పేద ప్రజల కోసం ఇంద్రమ్మ ఇళ్లు నిర్మించారని, అక్కడ మౌలిక వసతులు లేకపోవడంతో పంపిణీ చేయలేదని, దీంతో ఆ ఇండ్లు శిథిలావస్థలో చేరుకున్నాయని తెలిపారు. అప్పటి నుండి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం ఆధ్వర్యంలో అనేక ఆందోళనలు చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంపై పాలకులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన ఇళ్లు వృధాగా పడి ఉన్నాయని, వాటిని వెంటనే పేద ప్రజలకు పంపిణీ చేయాలన్నారు. డోర్లు కానీ, విండోస్ కానీ, పైప్ లైన్ కానీ, కరెంటు కానీ ఇవన్నీ కూడా చేసినటువంటి పూర్తిగా దెబ్బతిన్నాయి. రోడ్ల నిర్మాణం జరగలేదు. నీటి సప్లై కూడా, వాటర్ సప్లై కూడా లేనటువంటి పరిస్థితి. కరెంటు కూడా మరి లైన్ గుంజినటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఈ విషయంలో అనేక సార్లు ఇక్కడికి వచ్చి పరిశీలించి మరి అర్హులని సెలెక్ట్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి, వాళ్ళు చక్కగా ఇక్కడికి వచ్చి ఉండటానికి అవకాశం ఉంటుందంటే ఇక్కడ రోడ్ల సౌకర్యం, ముఖ్యంగా ఈ కాలనీకి రావడానికి ప్రధానమైన రోడ్డే లేదు. ఆ రోడ్డుని ఫైనల్ చేయట్లేదు. మిగతా మౌలికమైన సదుపాయాలు కల్పించకుండా ఇవాళ పేదలకు దీన్ని హ్యాండ్ ఓవర్ చేయకుండా వృధాగా పెడతా ఉన్నారు. ప్రజాధనం మొత్తం కూడా ఇవాళ వృధా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. వేల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు, ఇండ్లు కావాలని, ఇళ్ల స్థలాలు కావాలని. కానీ ఏంటంటే ఆ దరఖాస్తులుగానే మిగిలిపోతున్నాయి తప్ప మరి వాళ్ళకి ఇవ్వటానికి ఎందుకు మనసు అవ్వటం లేదు. మంత్రులకైతే తొందరగా కట్టేస్తారు, ఎమ్మెల్యేల బిల్డింగ్లు కట్టేస్తారు, వాళ్ళవి మాత్రం ఎక్కడ ఆపరు. మరి పేదల ఇళ్ల విషయానికి వచ్చేసరికినే ఈ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం అనేది ఏమాత్రం సరైనది కాదు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా సంవత్సరం అయిపోయింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనైనా కట్టినటువంటి ఇండ్లు పేదలకు హ్యాండ్ ఓవర్ చేసి, తర్వాత మిగతా పేదలకి ఇళ్ల స్థలాలు, మరి స్థలం ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటికి కూడా ఎక్కడ ఇవ్వలేదు. సర్వే పేర్లతోటి సర్వేలు జరుగుతున్నాయి తప్ప సమస్య మాత్రం పరిష్కారం కావటం లేదు. అందుకనే ఈ ప్రభుత్వం అయిన వెంటనే ముందు ఇప్పుడు 5-6 సంవత్సరాల కాలం నుంచి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం పూర్తయి వృధాగా ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే ఉన్నాయో వీటన్నిటినీ ఫస్ట్ అక్కడ పేదలను గుర్తించి నిష్పక్షపాతంగా, ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళనే కాకుండా పేదలు నిష్పక్షపాతంగా ఏదో ఒక సిస్టమ్ నిర్ణయించి దాని ప్రకారంగా ఈ ఇళ్లన్నీ కూడా మరి వెంటనే హ్యాండ్ ఓవర్ చేయాలి. మిగిలిన వాళ్లకు ఇళ్ల స్థలాలు, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల మట్టి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ పేదలు పెద్ద ఎత్తున ఇవాళ పోరాటాలకి మరి రావాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. సిపిఎం పార్టీగా ఈరోజు నల్గొండ జిల్లాలో ఎక్కడెక్కడైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం జరిగి మరి పేదలకు ఇవ్వకుండా ఉన్నాయో ఇవన్నీ కూడా ఈరోజు పరిశీలన చేస్తూ ఉన్నాం. మండే రోజు అంటే 6వ తారీఖు నాడు మరి కలెక్టర్కు, తర్వాత ఎక్కడికక్కడ ఎంఆర్ఓలకు కూడా ఈ ఇండ్ల విషయంలో వెంటనే చర్యలు తీసుకొని హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పేసి రిప్రజెంటేషన్లు, ధర్నా కార్యక్రమం కూడా చేయటం అనేది జరుగుతుంది. ఈ ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే మీరు స్పందించండి. వెంటనే మీరు లబ్ధిదారులని సెలెక్ట్ చేస్తే వాళ్ళకి ఇవ్వండి, సెలెక్ట్ చేయకపోతే మళ్ళీ సెలెక్ట్ చేయండి. నిష్పక్షపాతంగా వాళ్ళకి ఇచ్చి హ్యాండ్ ఓవర్ చేసి ఇక్కడ మౌలికమైన సదుపాయాలు కల్పించాలని చెప్పి సిపిఎం పార్టీ నుంచి ఇలా ప్రభుత్వ యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాం. పంపించేయాలి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను, అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను, అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను, అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలి.